ఒక మెగ్నీషియం రిబ్బన్. ఇక్కడ ఈక్వేషన్ రాసాము మనకు ఏదైనా బర్న్ కావాలంటే మండడానికి ఆక్సిజన్ అవసరం. ఏ వస్తువు కూడా తనంతకు తనే మండదు. ఇక్కడ ఆక్సిజన్ అవసరం కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ సమక్షంలో మనము ఈ మెగ్నీషియం రిబ్బన్ ను మండిస్తున్నాం. ఈ మెగ్నీషియం గాలి సమక్షంలో చర్య జరిగి మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక తెల్లని బూడిద ఏర్పడుతుంది. బూడిద ఏర్పడుతుంది. మనం వాటర్ కలుపుతున్నాం. ఏం కలుపుతున్నాం? వాటర్ కలిపితే మనకు ఒక తెల్లని అవక్షేపం ఏర్పడింది. అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ క్షారం. ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం అని మనం ఎట్లా తెలుసుకుంటామంటే ఏ లిట్మస్ ముంచాలి దీంట్లో? బ్లూ లిట్మస్ ముంచితే రెడ్ గా మారితే అది యాసిడ్. బ్లూ టు రెడ్ చేంజ్ ఇంటూ ద యాసిడ్. రెడ్ లిట్మస్ చేంజ్ ఇంటూ ద బ్లూ బేస్. రెడ్ లిట్మస్ ను ముంచితే ఇది బ్లూ కలర్ లోకి మారితే ఇది బేస్ అని చెప్తాం. బ్లూ కలర్ లో ముంచితే రెడ్ లైట్ చేంజ్ అయితే యాసిడ్ అని చెప్తాం. ఇది రెడ్ లిట్మస్ ను ముంచినప్పుడు మాత్రమే బ్లూగా మారుతుంది కాబట్టి ఇది ఒక బేస్. మనకు 7th క్లాస్ లో కూడా వచ్చుంటాయి యాసిడ్ బేసెస్. షాంపూతో సిట్రిక్ యాసిడ్, నిమ్మ రసము, సున్నము, ఈ విధంగా రకరకాల పదార్థాల్లో మనం అది వాటర్ లో కలిపేసి పదార్థాలు తయారు చేసేసి బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ ఉంచినప్పుడు మనం యాసిడ్ బేస్ అని కనుక్కుంటున్నాం. ఏది యాసిడ్ ఏది బేస్ అని.